Hello friends, welcome to Sri Vijay Study Circle. Thanks for watching this channel. So మీరు ఆల్రెడీ ప్రీవియస్గా పార్ట్ 1 కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్ పార్ట్ 1 చూసారు కదా. సో దాని కంటిన్యూషన్ కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్ పార్ట్ 2. సో ఇందులో ఇంటర్మీడియట్, ఐటీఐ అండ్ వొకేషనల్ కోర్సెస్ గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇంటర్మీడియట్ కూడా మీకు తెలిసిన 2 years. సో అందులో కూడా 6 గ్రూప్స్: ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ అండ్ ఎంబైపీసీ. సో ఫస్ట్ ఒక నోట్ మీకు ఏంటి అంటే, ఎంబైపీసీ మనకి అన్ని కాలేజెస్లోనూ అయితే అవైలబుల్గా ఉండదు. సో కొన్ని కాలేజెస్ ఐఐటీలో ఉంటాయి. ఐఐటీస్ కూడా అన్ని కాలేజెస్లో అయితే లేవు. సో కొన్ని కాలేజెస్లో ఐఐటీస్లో ఎంబైపీసీ ఉంది. అండ్ IIIT, ఆర్జీకేటీలో అయితే మొత్తం మనకి 4 క్యాంపసెస్ ఉన్నాయి స్టేట్లో. అండ్ ఈ 4 క్యాంపసెస్లో కూడా మనకి ఎంబైపీసీ అనేది మనకి ఒక గ్రూప్ ఉంటుంది. సో ఫస్ట్ ఎంపీసీ. సో ఎంపీసీ ఏమిటి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ మీకు అక్కడ ఆప్షనల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇది తెలుగు తీసుకోవచ్చు ఆర్ సాంస్క్రిట్. సో నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి బైపీసీ. సో మనకు అందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ అక్కడ కూడా సేమ్ ఆప్షనల్ లాంగ్వేజెస్, తెలుగు ఆర్ సాంస్క్రిట్, అది మీ చాయిస్. అండ్ హెచ్ఈసీ నెక్స్ట్ గ్రూప్: హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఆప్షనల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ గ్రూప్ సిఈసీ: కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, తెలుగు ఆర్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎంఈసీ: మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, తెలుగు సాంస్క్రిట్, ఇంగ్లీష్. నెక్స్ట్ ఇది చాలా రేర్ గ్రూప్ అయితే ఎంబైపీసీ: మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ ఆప్షనల్ లాంగ్వేజెస్ తెలుగు ఆర్ సాంస్క్రిట్. సో మీకు అది ఆప్షన్, మీకు ఏది ఇష్టమైతే తెలుగు తీసుకోవచ్చు ఆర్ సాంస్క్రిట్ తీసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్ కోర్స్ ఐటీఐ. సో అందులో ఏంటంటే మనకి ఫస్ట్ ఫౌండరీ మ్యాన్ ఇంజనీరింగ్. సో ఫౌండరీ ఏంటి అంటే, ఫౌండరీ మ్యాన్ ఇంజనీరింగ్ అంటే అది అందులో మనం మెటల్స్ని మెల్ట్ చేసి, సో మనం కొన్ని మెటీరియల్స్ని కొన్ని థింగ్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తాం. సో ఈ ఫౌండరీ మ్యాన్ ఇంజనీరింగ్ అనేది సో మనకి 1 year డ్యూరేషన్ కోర్స్. సో ఈ 1 year డ్యూరేషన్లో మనకి ఆ మెటల్ కాస్టింగ్ అనేది కూడా చెప్తారు మనకి. అండ్ నెక్స్ట్ షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్. సో సేమ్ ఇది కూడా షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్ ఏంటి అంటే మెటల్స్ గురించే, బట్ మనకి అందులో మెటల్స్ని ప్రాపర్టీస్ గురించి మొత్తం అన్నిటి గురించి చెప్తారు ఈ షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్లో. అండ్ సో ఫౌండరీ మ్యాన్ ఇంజనీరింగ్కి షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్ మ్యాక్సిమం అంత సిమిలారిటీ ఒకట్లానే ఉంటాయి. సో ఇది కూడా 1 year కోర్స్. నెక్స్ట్ గ్రూప్ కమర్షియల్ ఆర్ట్. సో ఇది నాన్ ఇంజనీరింగ్ కోర్స్. సో ఇది ఇంజనీరింగ్ కోర్స్ అయితే కాదు, బట్ దీని డ్యూరేషన్ వచ్చేసి 1 year. సో మనం ఈ 1 year ఏంటి అంటే కమర్షియల్ ఆర్ట్లో ఏం నేర్చుకుంటామంటే ఆర్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ సెల్లింగ్. సో దీని గురించి మన సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దీని గురించి మనకి 1 year కోర్స్ అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ ఇంజనీరింగ్ కోర్స్. నెక్స్ట్ లెదర్ గూడ్స్ మేకర్. సో మనకి లెదర్తో చాలా గూడ్స్ అనేది మనకి మేకింగ్ అనేది జరుగుతుంది. సో లైక్ బెల్ట్స్, షూస్, హ్యాట్స్. సో ఇవన్నీ కూడా మనకి లెదర్ గూడ్స్ మేకర్లోకి వెళ్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఎ నాన్ ఇంజనీరింగ్ కోర్స్. సో దీని డ్యూరేషన్ కూడా 1 year. నెక్స్ట్ మెకానిక్ మోటార్ వెహికల్ ఇంజనీరింగ్. సో ఇందులో ఏమిటి అంటే మనకి మోటార్ వెహికల్లో సో మెకానికల్గా ఇంజనీరింగ్, మెకానికల్ థింగ్స్ అనేవి సో ఈ మెకానిక్ మోటార్ వెహికల్ ఇంజనీర్కి అలాటెడ్ వర్క్. సో మనకి ఇది బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇది మనకి 2 years కోర్స్. ఈ 2 years కోర్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే మనం మోటార్ వెహికల్లో మెకానిక్స్ గురించి నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ హ్యాండ్ కంపోజిటర్. సో ఇది కూడా నాన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దీని డ్యూరేషన్ కూడా 1 year. సో హ్యాండ్ కంపోజిటర్ అంటే మనం కీబోర్డ్ టైపింగ్. సో మనం బై హ్యాండ్ మనం కీబోర్డ్ టైపింగ్ అనేది మనం హ్యాండ్ కంపోజిటర్ ద్వారా మనం జాబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఇంజనీరింగ్. సో ఇందులో ఏంటి అంటే మనకి రేడియోస్ మెకానిజమ్స్ అండ్ టీవీస్ మెకానిజమ్స్ ఇంజనీరింగ్స్ గురించి నేర్చుకుంటాం. సో
ఇది కూడా ఒక ఇంజనీరింగ్ కోర్స్ అండ్ ఇది మనకి డ్యూరేషన్ వచ్చేసి 2 years. నెక్స్ట్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో మీకు తెలిసినట్టు ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, అంటే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ లైక్ ఇప్పుడు హీటర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్స్ ఉన్నాయి, ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు అందులో ఉన్న మెకానిజమ్స్ అన్నీ కూడా మనం 2 years డ్యూరేషన్లో ఈ కోర్స్లో మెకానిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సర్వేయర్ ఇంజనీరింగ్. సర్వేయర్ ఇంజనీరింగ్ ఏంటి అంటే ఇది కూడా ఒక 2 years కోర్స్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కోర్స్. సో ఈ సర్వేయింగ్ ఇంజనీరింగ్లో ఏంటి అంటే మనం సర్వేయింగ్ ఫీల్డ్స్ ఉంటాయి, సో సర్వేస్ చేయాల్సి వస్తుంది, సో మనం సర్వేస్ చేయాలి. సో అదే సర్వేయర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ హెయిర్ అండ్ స్కిన్ కేర్. సో ఇదేమిటి అంటే ఇట్ ఈస్ ఎ నాన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 1 year. సో మనకి హెయిర్కి అండ్ స్కిన్కి కేర్ ఇవ్వడానికి మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా మనం హెయిర్ అండ్ స్కిన్ కేర్కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా మనం ఈ 1 year డ్యూరేషన్ కోర్స్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ రెఫ్రిజరేషన్ ఇంజనీరింగ్. రెఫ్రిజిరేటర్స్ని ఎట్లా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనేది మనం 2 years డ్యూరేషన్ కోర్స్లో నేర్చుకుంటాం అండ్ ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కోర్స్. నెక్స్ట్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ కోర్స్. ఇట్ ఈస్ ఎ నాన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 1 year. సో ఇందులో ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ ఏంటి అంటే మనం కొన్ని ఫ్రూట్స్ని మనం రైపెన్ చేయించాల్సి ఉంటుంది, అంటే దాన్ని ముగ్గ పెట్టాల్సి వస్తుంది. సో అటువంటి మెకానిజమ్స్ అన్నీ కూడా ఫ్రూట్ అండ్ వెజిటబుల్ పాడైపోకుండా ఏం చేయాలి, కూల్ అలా స్టోర్ చేయాలి. సో ఇటువంటి మెకానిజమ్స్ అన్నీ కూడా మనకి 1 year డ్యూరేషన్లో చెప్తారు. నెక్స్ట్ మెక్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్. సో ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కోర్స్. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 2 years. ఈ 2 years ఏంటి అంటే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వయలిన్, సితార్, ఫ్లూట్. సో ఇవన్నీ ఏంటి అంటే సో మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వాటి యొక్క మెకానిజమ్స్ గురించి మనకి 2 years కోర్స్లో ఉంటుంది. నెక్స్ట్ బ్లీచింగ్ అండ్ డైయింగ్ కెలికో ప్రింట్. సో ఇది కూడా ఒక నాన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 1 year. సో ఇందులో ఏంటి అంటే డైయింగ్ కెలికో ప్రింట్ అండ్ బ్లీచింగ్ అంటే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్స్ అనేది చేస్తారు. సో అది ఒక కాటన్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్స్ వేసే కోర్స్, 1 year కోర్స్ డ్యూరేషన్. సో అది బ్లీచింగ్ అండ్ డైయింగ్ కెలికో ప్రింట్. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రీషియన్, సో మనకి పవర్కి సంబంధించింది, కరెంట్కి సంబంధించిన ఇంజనీరింగ్ కూడా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 2 years. నెక్స్ట్ లెటర్ ప్రెస్ మెషిన్ మెండర్. సో ఈ కోర్స్ ఏంటి అంటే మనకి వితౌట్ హ్యాండ్, అంటే ఇప్పుడు మనం ప్రింట్అవుట్స్ తీసుకుంటాం, సో అవన్నీ కూడా రిపీటెడ్ ఇంక్ అవుట్ పేపర్స్ అనేది మనకు వస్తుంది. సో ఇందులో లెటర్ ప్రెస్ మెషిన్ మెండర్ అంటే మనకి వితౌట్ హ్యాండ్స్ అనేది అయింది అండ్ ఇందులో ఏమిటి అంటే మనకి అది రిలీఫ్ ప్రింటింగ్. సో మనం ఒక రేజర్ సర్ఫేస్ మీద ఒక టెక్స్ట్ ఆర్ ఇమేజ్ని, అది కూడా ఒక రబ్బర్ స్టాంప్ లానే ఉంటుంది బట్ ఇట్ ఈస్ అన్ ప్రింట్ అవుట్. సో ఇంక్ అప్లైడ్ అయ్యిద్ది రేజర్ సర్ఫేస్ మీద అండ్ సో అది ఆ ఇంక్ అప్లై చేసి మనం అక్కడ కాపీ ఇచ్చిన ఇమేజ్ ఆర్ టెక్స్ట్ని అది కాపీ చేసుకుని సో నెక్స్ట్ ప్రింట్అవుట్ వచ్చే పేపర్ మీద మనకి అది ప్రెస్ చేసి పంపిస్తుంది. నెక్స్ట్ మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానిక్ ఇంజనీరింగ్. సో మనకి ఈ ఇంజనీరింగ్ కూడా 1 year కోర్స్. సో ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ కోర్స్. సో ఇందులో ఏమిటి అంటే మనకి మోటార్ డ్రైవింగ్, సో మోటార్ డ్రైవింగ్ గురించి అండ్ అందులో ఉండే మెకానిజమ్స్ గురించి కూడా మనకి ఈ ఇంజనీరింగ్ కోర్స్లో ఉంటుంది. నెక్స్ట్ టర్నర్ ఇంజనీరింగ్. సో టర్నర్ ఇంజనీరింగ్ ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దాని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 years. సో ఇందులో ఏమిటి అంటే మనకి వెరైటీ టాపిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అందులో ఏమిటి అంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టెప్స్ అండ్ అసెంబుల్ ఆ మెటల్ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా అసెంబుల్ చేయడానికి స్టెప్స్ అండ్ కన్స్ట్రక్షన్ టూల్స్ అండ్ మెషిన్ కాంపోనెంట్స్ అండ్ ఇండస్ట్రియల్ మెషినరీని కూడా అసెంబుల్ చేయడానికి స్టెప్స్ అనేది మనకి ఈ టర్నర్ ఇంజనీరింగ్లో మనం 2 years డ్యూరేషన్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మేకింగ్. సో ఇందులో ఏమిటి అంటే మన డ్రెస్సెస్ని ఎట్లా కుడతారు, నెక్స్ట్ వాటి యొక్క ఇందులోకి ఫ్యాషన్స్ గురించి అయితే రాదు. వై బికాస్
ఫ్యాషన్ డిజైనింగ్ ఇంజనీరింగ్ అనేది వేరేది. సో ఇందులో ఏమిటంటే డ్రెస్ మనం మోడల్స్ని మీన్స్ ఏ విధంగా కుట్టాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఇందులోకి వస్తుంది. బట్ ఇట్ ఈజ్ ఎ నాన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దీని యొక్క డ్యూరేషన్ 1 year. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఫుట్వేర్. సో ఫుట్వేర్ లైక్ షూస్ ఆర్ చెప్పల్స్, సో ఇవన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ ఫుట్వేర్లోకి వస్తుంది. అండ్ ఇది ఇంజనీరింగ్ కోర్స్ అయితే కాదు అండ్ దీని డ్యూరేషన్ 1 year. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈఎస్ఎం ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈఎస్ఎం ఇంజనీరింగ్. ఈఎస్ఎం అంటే మీనింగ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్. సో ఇదేమిటి అంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈఎస్ఎం ఇంజనీరింగ్లో ఏమిటి అంటే మనం ఇన్ఫర్మేషన్ అండ్ హార్డ్వేర్ ఫ్రేమ్వర్క్ని మనం ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈఎస్ఎం ఇంజనీరింగ్లో నేర్చుకుంటాం. మీన్స్ హార్డ్వేర్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హార్డ్వేర్ ఫ్రేమ్వర్క్. సో ఇవన్నీ కూడా మనం 2 years డ్యూరేషన్లో నేర్చుకుంటాం అండ్ ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ కోర్స్. నెక్స్ట్ సెక్రటేరియల్ ప్రాక్టీస్. సో ఇది కూడా ఒక నాన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 1 year. సో ఈ సెక్రటేరియల్ ప్రాక్టీస్ ద్వారా మనం ఏం చేస్తామంటే సో ఇట్ ఇంక్లూడ్స్, సో ఇందులో మనకి నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్, ప్రొసీజర్ అండ్ మెథడ్స్ ఆఫ్ వర్క్. మీన్స్ మనం ప్రైవేట్ సెక్రటరీ దగ్గర ఆర్ ఆఫీస్ అసిస్టెంట్ దగ్గర మనం చేయాల్సిన ప్రొసీజర్ ఆర్ మెథడ్స్ ఆఫ్ వర్క్ అనేది మనకి ఈ సెక్రటేరియల్ ప్రాక్టీస్లో అనేది ఉంటుంది. సో మనం ఈ 1 year కోర్స్లో కూడా సో వీటి గురించి మనం తెలుసుకుంటాం. అండ్ మనకు దీని ద్వారా ఈ సెక్రటేరియల్ ప్రాక్టీస్ చేస్తే గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెన్సీస్లో జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్, పబ్లిక్, ప్రైవేట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెన్సీస్. సో వీటిలో జాబ్స్ వస్తాయి. సో మీరు పర్సనల్ సెక్రటరీ ఆర్ ఆఫీస్ అసిస్టెంట్ కింద మీకు జాబ్ వస్తుంది. నెక్స్ట్ మెషినిస్ట్ ఇంజనీరింగ్. సో ఈ మెషినిస్ట్ ఇంజనీరింగ్ ఏమిటి అంటే ఇది కూడా ఒక ఇంజనీరింగ్ కోర్స్ అండ్ 1 year డ్యూరేషన్. ఈ మెషినిస్ట్ ఇంజనీరింగ్ ఏంటి అంటే మెషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వాటిని ఎట్లా మనం ప్రొసీజర్, వాటిని ఎట్లా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి, స్టెప్స్ అవన్నీ కూడా మనకి ఈ 1 year కోర్స్లో అసెంబుల్ చేయడం ఎట్లా మెషిన్స్ని. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేస్తుంది. ఫస్ట్ 1 year కోర్స్. ఈ 1 year కోర్స్లో మనం వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ టూల్ అండ్ డై మేకర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ టూల్ ఆర్ డై మేకర్ ఇంజనీరింగ్. సో ఇది కూడా ఇంజనీరింగ్ కోర్స్ అండ్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 3 years. సో మనం ఈ టూల్ అండ్ డై ఇంజనీరింగ్ కోర్స్లో ఏం నేర్చుకుంటామంటే ఇది ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్. సో ఇదేమిటి అంటే మనం మెకానిక్స్ ఉంటాయి. మనం ఒక థింగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే కొన్ని మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. సో మనం గాజ్ ఉంటాయి లైక్ స్క్రూ గాజ్, ఇటువంటి అన్ని మీటర్ గాజ్, ఇవన్నీ కూడా మనకి టూల్ అండ్ డై ఇంజనీరింగ్లో వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ చెప్తా ఎటువంటి అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి టూల్ అండ్ డై ఇంజనీరింగ్లో అనేది. ఇప్పుడు గాజెస్, cutting tools, machine tools, molds, dies, fixtures, jigs and other tools utilized in the process of manufacturing. సో మనం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకు దానికి చాలా టూల్స్ కావాలి. సో ఆ టూల్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే ఇంజనీరింగే టూల్ అండ్ డై ఇంజనీరింగ్. సో మనం ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటాయి లైక్ గాజ్, ఇవన్నీ కూడా మనకి టూల్ అండ్ డై ఇంజనీరింగ్లోకి వస్తాయి. సో ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ 3 years. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మ్యాన్ ఇంజనీరింగ్. సో ఈ డ్రాఫ్ట్స్మ్యాన్ ఇంజనీరింగ్ అనేది 2 ఉంటాయి. ఒకటి డ్రాఫ్ట్స్మ్యాన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ డ్రాఫ్ట్స్మ్యాన్ సివిల్ ఇంజనీరింగ్. సో ఫస్ట్ డ్రాఫ్ట్స్మ్యాన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 2 years. సో ఈ డ్రాఫ్ట్స్మ్యాన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏమిటి అంటే సో మనం ఈ మెకానికల్ డ్రాయింగ్ ఆర్ స్కేల్ డ్రాయింగ్స్ ఆఫ్ మెషినరీ, బిల్డింగ్స్, డివైజెస్. సో బిల్డింగ్స్, డివైజెస్ ఆర్ మెషినరీ యొక్క స్కేల్ డ్రాయింగ్స్ అంటే ముందుగా మనకి కొన్ని డ్రాయింగ్స్ వేయాలి, వాటి ఎలా ఉంటాయి అవి, ఆ ఎక్విప్మెంట్ అంతా. సో ఇవన్నీ కూడా మనకి మెకానికల్ డ్రాయింగ్లోకి వస్తాయి. సో ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ సో స్కేల్ డ్రాయింగ్స్ గీస్తారు ఆఫ్
machinery, buildings, devices, etc. Next, diesel mechanic engineering. So ఈ డీజిల్ మెకానిక్ ఇంజనీరింగ్ ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 1 year. సో ఈ డీజిల్ ఇంజనీరింగ్లో ఏం చేస్తారంటే మనకి డీజిల్ మెషిన్స్, డీజిల్ ఇంజిన్స్ ఒకవేళ ఏమైనా పాడైపోతే వాటిని రిపేర్ చేస్తారు అండ్ వాటిని సరిగ్గా వర్క్ అయ్యేలా మెయింటైన్ చేస్తారు. అండ్ ఒకవేళ మొత్తానికి అది అనేది వేస్ట్ అనుకుంటే దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తారు. అండ్ సో ఇది డీజిల్ మెకానిక్ ఇంజనీరింగ్ యొక్క వర్క్. నెక్స్ట్, సివిల్ డ్రాట్స్మెన్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇందులో ఏమిటి అంటే ఇది ఒక 2 years కోర్స్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కోర్స్. సో ఈ డ్రాట్స్మెన్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్లో మనకి డ్రాయింగ్స్ ఆర్ టోపోగ్రాఫికల్ అండ్ రిలీఫ్ మ్యాప్స్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్కి లైక్ హైవేస్ని కానీ బ్రిడ్జెస్ ఆర్ పైప్ లైన్స్ ఆర్ ఫ్లడ్ కంట్రోల్ ప్రాజెక్ట్స్ అండ్ వాటర్ ఆర్ సెవరేజ్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ డ్రైనేజ్ సిస్టమ్స్ని మనం బిల్డ్ చేయాలి అంటే వాటికి మనం డ్రాయింగ్స్ కావాలి, టోపోగ్రాఫ్స్ కావాలి అండ్ రిలీఫ్ మ్యాప్స్ కావాలి, ఆ ఏరియాకి సంబంధించిన రిలీఫ్ మ్యాప్స్. సో ఇవన్నీ కూడా మనకి డ్రాట్స్మెన్ సివిల్ ఇంజనీరింగ్ వర్కే. సో వాళ్ళు ఈ వర్క్ అంతటిని చేయాల్సి ఉంటుంది అండ్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 years. నెక్స్ట్ పంప్ ఆపరేటర్. సో ఈ పంప్ ఆపరేటర్ ఏంటంటే ఇది కూడా ఇంజనీరింగ్ కోర్స్ అండ్ ఇట్ హ్యాస్ అ డ్యూరేషన్ ఆఫ్ 1 year. సో ఈ పంప్ ఆపరేటర్ ఏంటంటే మనకి పంప్ మెకానిక్స్ గురించి ఒక డెప్త్ నాలెడ్జ్ అనేది అయితే ఉంటుంది. డెప్త్ నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ పంప్ ఆపరేటర్ ఇంజనీర్ యొక్క వర్క్ ఏంటి అంటే మనం మెషినరీ యొక్క పంప్స్ని రిపేర్ చేయాలి ఆర్ ఒకవేళ పంప్ షాఫ్ట్ అంటే పంప్ ఉండే వైజ్ అనేది కనుక మిస్ అలైన్మెంట్ అంటే ఒకవేళ ఏదైనా పక్కకి తప్పుకొని అట్లా ఏదైనా అయితే మిస్ అలైన్మెంట్ అంటే ఒక వైజ్లో లేకపోతే అంటే ఏదైనా ఒక ఫ్లో ఆఫ్ పంప్ని అనేది బ్రేక్ చేస్తూ ఉంటే సో అది వర్క్ దాన్ని రిపేర్ చేయడం ఆర్ స్లిపేజ్ ఆఫ్ ది డ్రైవ్ బెల్ట్. సో డ్రైవ్ బెల్ట్స్ అని ఉంటాయి. సో వాటిని మన స్లిపేజ్ అయితే అది దాన్ని మళ్ళీ మనం రిపేర్ చేయాలి. ఆర్ బేరింగ్స్ ఉంటాయి. సో బేరింగ్స్ ఏమైనా పాడైతే బేరింగ్స్ అండ్ డిస్మాంటిల్ పంప్స్ ఆర్ పంప్స్ ఏమైనా డిస్మాంటిల్ అయితే అంటే పాడైపోతే వాటిని రిపేర్ చేయడం. సో ఇవన్నీ కూడా పంప్ ఆపరేటర్ ఇంజనీరింగ్లోకి వస్తాయి. నెక్స్ట్, ఫిట్టర్ ఇంజనీరింగ్. సో ఇది కూడా ఒక ఇంజనీరింగ్ కోర్స్ అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 2 years. సో ఈ కోర్స్లో ఏంటంటే వచ్చిన ఎంప్లాయిడ్ పర్సన్ ఏంటంటే ఏం చేయాలి అంటే మెషిన్స్ని ఇన్స్టాల్ చేయాలి ఆర్ ఎక్విప్ని ఇన్స్టాల్ చేయాలి ఆర్ మెషిన్స్ ఏమైనా పాడైపోతే ఫిట్టింగ్స్ ఏమైనా పాడైపోతే వాటిని అడ్జస్ట్ చేయాలి ఆర్ టుగెదర్ దే హ్యావ్ టు పుట్ ఇట్ టుగెదర్. సో అండ్ ఇవన్నీ కూడా మనకి ఫిట్టర్ ఇంజనీరింగ్ వర్క్. సో దీనితో మనకి ఐటీఐ కోర్సెస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈజ్ వొకేషనల్ కోర్సెస్ ఆఫ్టర్ 10th class. సో వొకేషనల్ కోర్స్ని టెక్నికల్ కోర్స్ అని కూడా అంటారు. సో మనకి వొకేషనల్ కోర్స్ ద్వారా ఏమైందంటే మనకి ఇప్పుడు నార్మల్ కాలేజెస్లో మనకి బుక్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఈ వొకేషనల్ కోర్సెస్ ద్వారా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ బుక్ నాలెడ్జ్ సో మ్యాక్సిమం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకి ఉంటుంది ఈ వొకేషనల్ కోర్సెస్ ద్వారా. సో ఇందులో కూడా మనకి సబ్ కోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ కోర్స్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తున్నా. ఫస్ట్ పారామెడికల్ కోర్సెస్, కామర్స్ కోర్సెస్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సెస్, అగ్రికల్చర్ అండ్ వొకేషనల్ కోర్సెస్ అండ్ ఇంకా చాలా అదర్ కోర్సెస్ ఉన్నాయి. సో వాటి గురించి ఒక డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పారామెడికల్ కోర్సెస్. సో ఇదేమిటి అంటే మనకి మెడికల్ కోర్సెస్ అంటే ఇదర్ వెటర్నరీ కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ కోర్సెస్ కూడా మనకి పారామెడికల్ కోర్సెస్లో అవుద్ది. సో వాటిల్లో మళ్ళీ కోర్సెస్ ఉన్నాయి, సబ్ కోర్సెస్. సో ఫిజియోథెరపీ టెక్నీషియన్ కోర్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్, ఆప్థమాలిక్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ మీన్స్ ఇది ఫిమేల్ వర్క్. లాస్ట్ ఇది మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనేది ఫిమేల్కి సంబంధించిన కోర్స్.
సో ఈ పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా వొకేషనల్ కోర్సులు, సబ్ కోర్సెస్. అండ్ నెక్స్ట్ కామర్స్ కోర్సెస్. కామర్స్ కోర్స్ అంటే మనకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్స్, ట్రేడింగ్ ఆర్ ఎకనామిక్ వాల్యూ గురించి ఈ కామర్స్ కోర్సెస్లో వస్తాయి. సో మళ్ళీ అందులో సబ్ కోర్సెస్ ఉన్నాయి. మార్కెటింగ్ అండ్ సేల్స్మెన్షిప్. సో మీకు మార్కెటింగ్ అంటే ట్రేడింగ్ ఆర్ మార్కెట్ సేల్స్మెన్షిప్. మనం ఇప్పుడు చాలా ఎక్కువైంది సేల్స్మెన్షిప్ అనేది. సో మనం సేల్స్ చేయాలి, మీన్స్ మనం అమ్మాలి. సో బయర్స్ వాళ్ళు కొనుక్కుంటారు. నెక్స్ట్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్. సో అకౌంట్స్ ఉంటాయి, సో మనం అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ ట్యాక్సేషన్, సో ట్యాక్స్ ఈ ఇయర్కి ఇంత ట్యాక్స్, సో అట్లా మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్షిప్. సో మనకి కామర్స్ కోర్స్లో ఆఫీస్ అసిస్టెంట్షిప్ కూడా ఉంది. సో ఇదేంటంటే మనకి ఆఫీసెస్లో ఈ అకౌంట్స్ మెయింటైనింగ్, సో ఇవన్నీ కూడా మనకి కావాలి. అకౌంట్స్ మెయింటైనింగ్, ట్యాక్సేషన్, మార్కెటింగ్, సేల్స్మెన్షిప్ ఇవన్నీ కూడా మనకి ఆఫీసెస్లో కావాలి. సో అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్. సో మనకి ఇన్సూరెన్సెస్ ఉంటాయి, లైక్ బీమా ఇన్సూరెన్స్ ఆర్ ముతూట్ ఫినాన్స్ ఆర్ ఎల్ఐసి, ఇట్ ఈస్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ అవన్నీ కూడా కామర్స్ కోర్సెస్లోకి వస్తాయి. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఎస్బీఐ కానీ, ఎస్బీహెచ్ కానీ, ఐసిఐసిఐ, యాక్సిస్ ఇవన్నీ బ్యాంక్స్ కూడా మనకి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్లోకి వస్తాయి. అండ్ దేవర్ సబ్ బ్రాంచెస్ ఆఫ్ కామర్స్ కోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్. సో హాస్పిటాలిటీ అంటే ఫస్ట్, సో మనం జనరల్స్ రిసెప్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ గెస్ట్స్, మీన్స్ ఇప్పుడు మనకి వాళ్ళకి ఆతిథ్యం, లైక్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి చూసుకోవాల్సిన మన ఆల్ రెస్పెక్ట్ఫుల్ థింగ్స్ అన్నీ కూడా మనకి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్లోకి వస్తాయి. సో ఫస్ట్ డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్. సో మనకి ఫుడ్లో మీన్స్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిందే మనకి ఇది కూడా. సో గెస్ట్ వచ్చినప్పుడు ఫుడ్ అదంతా ఎట్లా మనం సర్వీస్ చేయాలి అవన్నీ కూడా డిప్లొమా కోర్సెస్లో ఈ కోర్సులో చెప్తారు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీ. సో ఇదేంటి అంటే మనకు బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఎట్లా ప్రిపేర్ చేయాలి, సో ఇవన్నీ కూడా డిప్లొమా ఇన్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీ దాంట్లోకి వస్తుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొటెక్షన్. సో మనకి ఫుడ్ ప్రొటెక్షన్లో క్రాఫ్ట్ కోర్స్ అనేది ఎట్లా చేయాలి, క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొటెక్షన్లో అనేది మనకి ఈ డిప్లొమా ఇన్ క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొటెక్షన్ అనేది చెప్తుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కుక్కరీ మీన్స్ ఫుడ్ ఐటమ్స్ లైక్ రైస్, దాల్, సో ఈ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా డిప్లొమా ఇన్ కుక్కరీలోకి వస్తాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ మీన్స్ కీపింగ్ హౌస్ క్లీన్, నీట్ అండ్ ఆల్ థింగ్స్ వర్ గుడ్ ఎట్ దర్ ప్లేసెస్. సో ఇవన్నీ కూడా మనకి హౌస్ కీపింగ్ డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు, ఈ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ ఏంటి అంటే మనం హౌస్లో అక్కడ హోటల్ ఆర్ వాట్ ఎవర్ ద ప్లేస్ దే ఆర్ గివెన్, సో అక్కడ ప్లేస్ అంతా కూడా మనకి నీట్గా అంటే అట్రాక్ట్, సో చూడగానే వావ్ అట్లా అనిపించేలా మనకి డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ అనేది చెప్తారు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ రెస్టారెంట్ అండ్ కౌంటర్ సర్వీస్. సో ఇదేంటి అంటే డిప్లొమా రెస్టారెంట్లో ఎట్లా గెస్ట్ని రిసీవ్ చేసుకోవాలి, నెక్స్ట్ కౌంటర్ దగ్గర మనం ఎట్లాంటి సర్వీస్ అందించాలి, ఒక గెస్ట్ వచ్చిన వెంటనే ఎట్లాంటి సర్వీస్ మనం వాళ్ళకి ఇవ్వాలి అనేది మనకి ఈ డిప్లొమా ఇన్ రెస్టారెంట్ అండ్ కౌంటర్ సర్వీస్లో ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ హోటల్ రిసెప్షన్ అండ్ బుక్ కీపింగ్. సో ఇదేంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ ఎనీ హోటల్స్ ఆర్ 5 స్టార్ ఎనీథింగ్, సో మనకి అక్కడ హోటల్ రిసెప్షన్ అండ్ బుక్ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి అదే ప్రూఫ్, ఈ పర్సన్ వచ్చారు, ఈ పర్సన్ స్టే చేశారు ఇక్కడ, సో ఇవన్నిటికి కూడా మనకి బుక్ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి అండ్ హోటల్ రిసెప్షన్ దగ్గర ఉండే వాళ్ళ గురించి వాళ్ళకి డిప్లొమా ఇన్ హోటల్ రిసెప్షన్ అండ్ బుక్ కీపింగ్. నెక్స్ట్ హోటల్ అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. అండ్ ఫైనల్గా సో ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, మీన్స్ all they were going good, so these things ఇవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ
హోటల్ అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సెస్. సో ఇంతసేపు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్ అయ్యింది. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సెస్. సో ఈ కోర్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇందులో డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఆటోమొబైల్స్ అంటే బస్సెస్, కార్స్, బైక్స్ ఆర్ ఎలక్ట్రానిక్ సైకిల్స్. సో ఇవన్నీ కూడా మనకి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో వాటి మ్యానుఫ్యాక్చర్, వాటి అప్లికేషన్స్, సో ఇవన్నీ కూడా మనకి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉంటాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్. సో ఆర్కిటెక్చర్ మీన్స్ స్ట్రక్చర్స్, మీన్స్ శిల్పాలు, ఇవన్నీ కూడా ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్లోకి వస్తాయి. సో మనకి ఇందులో డిప్లొమా చేస్తే డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ ఉంటుంది. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ మీన్స్ ఇట్స్ ఎ ఫీల్డ్ వర్క్. సో మ్యాప్స్, ఇవన్నీ కూడా మనకి సివిల్ ఇంజనీరింగ్ మీన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. సో కెమికల్ ఇంజనీరింగ్ అంటే మనం ఇట్ డీల్స్ విత్ కెమికల్స్, మీన్స్ స్టీల్ ప్లాంట్స్. సో ఇక్కడ జాబ్స్ వస్తాయి మనకి, ఎక్కడైతే కెమికల్ యూజేజ్ అనేది ఉంటుందో సో మనకి అక్కడ జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్స్ గురించి మ్యాక్సిమం ఉంటుంది, కంప్యూటర్ కోడింగ్, ప్రోగ్రామింగ్, సో ఇవన్నిటి గురించే ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ ఏంటి అంటే అందులో ఉన్న సాఫ్ట్వేర్స్ ఆర్ కంప్యూటర్ ఇన్సైడ్ మెటీరియల్స్ ఆర్ ఇన్సైడ్ అప్లికేషన్స్ అన్నీ కూడా మన కంప్యూటర్ ఇంజనీరింగ్లోకి వస్తాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే పవర్ ఆర్ కరెంట్కి సంబంధించిన ఇంజనీరింగ్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇదేంటి అంటే మనకి కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నాన్ యాజ్ EEE. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంజనీరింగ్. సో ఇది ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ అనమాట. సో అంటే ఇండస్ట్రీలో జాబ్స్ వస్తాయి. సో ఇది ఈ కోర్స్ అయితే. నెక్స్ట్ నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. సో ఇది స్పెషల్గా మైక్రో ప్రాసెసర్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్లో కంప్యూటర్స్లో మైక్రో ప్రాసెసర్స్ని యూస్ చేసేవారు. ఐ థింక్ ఇట్ వాజ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్స్. సో అప్పుడు మైక్రో ప్రాసెసర్స్ని యూస్ చేసేవారు. సో అక్కడ మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ గురించి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో మనకి టెలికమ్యూనికేషన్స్ అంటే ఒక న్యూస్ని కమ్యూనికేట్ చేయడం మీన్స్ త్రూ మొబైల్ ఆన్ ఎనీథింగ్. సో అవన్నీ కూడా మనకి ఆ టెలికమ్యూనికేషన్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి ఇట్లా ఉంటాయి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ. ఇన్స్ట్రుమెంట్స్ లైక్ పియానో, వయలిన్, సో ఇవన్నీ కూడా మనకి వాటి మ్యానుఫ్యాక్చర్ గురించి ఈ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇట్ వాస్ ప్రోగ్రామింగ్, కోడింగ్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎవ్రీథింగ్ దట్ వాస్ నీడెడ్ ఫర్ ది కంప్యూటర్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లొమాలో వస్తుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ టూల్ అండ్ డై. నేను చెప్పినట్టు ల్యాబ్కి సంబంధించిన థింగ్స్, గాజ్, డై, ఎనీథింగ్ దట్ వర్ నీడెడ్ ఫర్. సో ఇవన్నీ కూడా మనకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో ఈ కోర్స్ ఏంటి అంటే మనకి రెఫ్రిజిరేషన్స్, ఫ్రిడ్జెస్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఏసీస్, సో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వాటి అప్లికేషన్స్ అన్నీ కూడా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెరీన్ ఇంజనీరింగ్. మెరీన్ అంటే మనకి ఓషన్స్ లోపల ఉండే టెక్నాలజీ, మీన్స్ టెక్నాలజీ కాదు, ఓషన్స్ లోపల ఉండే అన్నౌన్ థింగ్స్ గురించి మనం అక్కడ సర్వేయింగ్ చేస్తాం. సో అది డిప్లొమా ఇన్ మెరీన్ టెక్నాలజీ. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో ఇదంతా కూడా మనకి ఇండస్ట్రియల్ గురించి అండ్ వాటి యొక్క ప్రొడక్షన్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ. సో ఇదేంటి అంటే ప్లాస్టిక్ వాటి యొక్క అప్లికేషన్స్, వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్,
వాటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఈ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీలో ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్. సో ఇదేంటి అంటే మనకి ఫ్యాషన్ డిజైన్. సో ఈ డిప్లొమాలో మనకి ఒక కాస్ట్యూమ్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా ఫ్యాషనబుల్గా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్లో ఉంటాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ. ఈ ఫుడ్ టెక్నాలజీ అంటే ఈ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్ వాజ్ అన్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్స్. సో అది ఫుడ్ టెక్నాలజీ గురించి ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ గార్మెంట్ టెక్నాలజీ. గార్మెంట్ మీన్స్ వేస్ట్స్ మీన్స్ ఇన్నర్స్. సో ఇన్నర్స్ మీన్స్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ వాటి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఈ డిప్లొమా ఇన్ గార్మెంట్ టెక్నాలజీలో ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్. సో ఇదేమిటి అంటే మీకు ఇంటీరియర్ డిజైన్ హౌస్కి, సో వాటి యొక్క ఇంటీరియర్ డిజైన్ అండ్ వాటి యొక్క డెకరేషన్ గురించి ఈ కోర్స్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ. నెక్స్ట్ లెదర్, మేడ్ ఆఫ్ లెదర్ థింగ్స్ ఉంటాయి, షూస్, బెల్ట్, హ్యాట్స్ ఆర్ వాచెస్. సో ఇవన్నీ కూడా ఈ డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీలో వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, వాటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ కోర్స్లో వస్తాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ ఫుట్వేర్. సో ఓన్లీ ఫర్ ఫుట్వేర్, ఐదర్ చెప్పల్స్ ఆర్ షూస్. సో ఓన్లీ ఫుట్వేర్ గురించి మాత్రమే ఈ కోర్స్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ డిజైన్ మీన్స్ క్లోత్స్. సో మనకి వేసుకునే డ్రెస్సెస్ ఆర్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా వాటి మెటీరియల్స్, వాటికి యూస్ చేసే థింగ్స్ అన్నిటి గురించి కూడా మనం డిప్లొమా ఇన్ టెక్స్టైల్ డిజైన్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ ప్రాసెసింగ్. సో వాటిని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాటిని ఎట్లా క్లాత్ని తయారు చేస్తారు అనేదంతా కూడా ఈ కోర్స్లో వస్తుంది, ప్రాసెసింగ్ కోర్స్లో. నెక్స్ట్ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. సో స్పిన్నింగ్ ఉంటుంది, ఫస్ట్ థ్రెడ్ స్పిన్నింగ్ అనేది ఉంటుంది. సో ఆ థ్రెడ్ స్పిన్నింగ్ కోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇదంతా కూడా ఈ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ స్పిన్నింగ్ కోర్స్లోకి వస్తుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ వీవింగ్. సో నెక్స్ట్ వీవింగ్ అనేది ఉంటుంది. సో మనకు తెలుసు వీవింగ్ అంటే నేస్తారు. సో ఆ టెక్నాలజీ అంతా కూడా డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీలో వీవింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ నిట్టింగ్. సో నిట్టింగ్ అంటే అల్లడం. సో ఇదంతా కూడా టెక్స్టైల్ టెక్నాలజీలో అల్లడం గురించి అవుతుంది. సో ఆఫ్టర్ వీవింగ్ అల్లడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఈ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఎంప్లాయర్స్ అనేది యూజ్ అవుతారు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్. సో మనకి ఈ వరల్డ్లో అన్నౌన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సైన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి ఈ డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో రీసెర్చ్ చేస్తారు. అండ్ లైబ్రరీకి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఈ డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లోనే రీసెర్చ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ వొకేషనల్ కోర్సెస్. సో ఇదేంటి అంటే ఫస్ట్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. సో మనం ఒక క్రాప్ వేస్తే దాని యొక్క ప్రొడక్షన్ మీన్స్ దాన్ని ఎట్లా మనం సాగు చేస్తారు, ఆర్ దాన్ని ఎట్లా వాటరింగ్ అనేది చేస్తారు, ఆర్ లాస్ట్లో దాన్ని ఎట్లా ఫుడ్ అనేది మనకు అందిస్తారు. సో ఇదంతా కూడా ఫుడ్ ప్రొడక్షన్ నుంచి మేనేజ్మెంట్ మీన్స్ నాటడం నుంచి ఒక మిల్కి ఎగ్జాంపుల్ ప్యాడీ. సో మిల్క్ వెళ్ళే వరకు కూడా, క్రాప్ వేసినప్పటి నుంచి మిల్క్ వెళ్ళే వరకు కూడా ఏమేమి జరిగిద్ది అనేది రీసెర్చ్ అనేది ఈ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఫిషరీస్ మీన్స్ ఫిషెస్కి సంబంధించిన థింగ్స్. సో ఇవన్నీ కూడా ఫిషరీస్ కోర్స్లో వస్తాయి. నెక్స్ట్ డైరింగ్. డైరింగ్ ఏంటి అంటే మనకి మిల్క్ ఫ్రమ్ కౌ, గోట్, డాంకీ. సో ఇవన్నిటి నుంచి మిల్క్ వస్తుంది. సో డైరీస్ కోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెరికల్చర్. అంటే మనకి తెలుసు సిల్క్ అనేది సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది, లైక్ లార్వా నుంచి. దాన్ని బాయిల్ చేసి చాలా హీట్ చేసి వాటి నుంచి థ్రెడ్ తీస్తారు సిల్క్. సో మనకి ఇదంతా తెలుసు. సో సెరికల్చర్ అంటే మనకి ఆ సిల్క్ ప్రొడక్షన్ అనేది
ఫస్ట్ నుంచి లార్వా స్టేజ్ నుంచి మనం లార్వాస్ని ఎట్లా చేస్తాం, సిల్క్ వామ్స్ నుంచి సిల్క్ వామ్స్ ఎట్లా చేస్తాము, మొత్తం సిల్క్ ప్రొడక్షన్ అనేది అంతా కూడా సిల్క్ కల్చర్లో సెరికల్చర్లో ఉంటుంది. సో ఈ సెరికల్చర్ అంతా కూడా దాని గురించే డీల్ చేస్తుంది. నెక్స్ట్ మీన్స్ వీటికి మనం సెపరేట్ ఒక నేమ్ అంటే ఇవ్వలేం. సో వీటికి అదర్ కోర్సెస్ ఏమేమిటి అంటే టైప్ రైటింగ్. సో మనం కీబోర్డ్ టైప్ రైటింగ్ ఉంటాయి. సో ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో వాటి గురించి మనకి జాబ్స్ ఉంటాయి. సో వాటి కోర్సెస్. నెక్స్ట్ సెక్రటేరియల్ మీన్స్ సెక్రటరీ కూడా మనకి ఒక డిజిటల్ అసిస్టెంట్స్ అనేది ఉంటారు. సో వాళ్ళంతా కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఉంటుంది. సో వాళ్ళంతా కూడా సెక్రటేరియల్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రఫీ. సో ఇది కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో స్టెనోగ్రఫీ అంటే నేను చెప్పా ఆల్రెడీ, లాంగ్వేజ్ని కోడింగ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తారు. సో ఏజెన్సీస్కి, గవర్నమెంట్ సెక్టార్, గవర్నమెంట్ ఏజెన్సీస్, సో ఇవన్నీ కూడా లాంగ్వేజ్ని కోడింగ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మెసేజెస్ అనేది పాస్ చేస్తారు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం. సో ట్రావెల్ అండ్ టూరిజం ఏంటి అంటే మనకి ట్రావెల్ అండ్ టూరిజం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇలా, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంత కాస్ట్ అయ్యింది. సో ఇవంతా కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ట్రావెల్ అండ్ టూరిజంకి సంబంధించి. సో ఇది ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో ఇది స్పెషల్ కోర్స్ ఫర్ ఇంగ్లీష్. సో ఈ కోర్స్లో ఏంటంటే మనం ఇంగ్లీష్లో ఎట్లా కమ్యూనికేట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎట్లా మనం మన స్కిల్స్ని, ఇంగ్లీష్ స్కిల్స్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేది ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కోర్స్లో ఉంటుంది. నెక్స్ట్ టెక్స్టైల్ డిజైనింగ్. సో టెక్స్టైల్ డిజైనింగ్ అంటే మన క్లోత్స్ ఎట్లా డిజైన్ చేయాలి అనేది ఈ టెక్స్టైల్ డిజైనింగ్ కోర్స్లో వస్తుంది. నెక్స్ట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అంటే మనకి ఈ ఏసీస్, ఫ్రిడ్జెస్, వాటి మ్యానుఫ్యాక్చర్స్, వాటి అప్లికేషన్స్ గురించి ఈ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో వస్తుంది. నెక్స్ట్ ప్లంబింగ్. సో ప్లంబర్ వర్క్స్ ఉంటాయి, లైక్ పంప్ ఆపరేటింగ్ కాదు, ప్లంబింగ్ వర్క్స్ అంటే పంప్ని సరిచేయడం, అవన్నీ కూడా ప్లంబింగ్ కోర్స్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనింగ్. సో ఫ్యాషన్ డిజైనింగ్ ఏంటి అంటే మనకి మనం ఫ్యాషన్గా ఒక క్లాత్ని ఎట్లా డిజైన్ చేస్తారు, ఆర్ మన హెయిర్ ఫ్యాషన్ డిజైనింగ్ అంతా కూడా మనకి ఫ్యాషన్ డిజైనింగ్లోకి వస్తుంది. నెక్స్ట్ హెయిర్ అండ్ స్కిన్ కేర్. హెయిర్ అండ్ స్కిన్ కేర్ అంటే మనం హెయిర్కి ఎటువంటి మెటీరియల్స్ని అప్లై చేయాలి, ఏది అప్లై చేస్తే ఎట్లా ఉంటుంది, మీన్స్ కొంతమందికి హీట్ బాడీ, కొంతమందికి చలవ చేస్తుంది అంటారు. సో వాటన్నిటికి కూడా స్కిన్ కేర్కి, హెయిర్ కేర్కి కూడా కోర్స్ ఉంది. నెక్స్ట్ బ్యూటీషియన్. సో బ్యూటీషియన్ అంటే ఇట్ వాజ్ ప్రిఫర్డ్ బై girls. Most of the girls prefer బ్యూటీషియన్ కోర్స్ బికాజ్ అది ఏంటంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో మనకు ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్స్ చాలామంది వచ్చేసారు. సో వాళ్ళు ఏంటంటే ఇంత మనీ అని తీసుకొని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. సో అదొక కోర్స్. నెక్స్ట్ ఆఫీస్ మేనేజ్మెంట్. సో ఆఫీస్లో కూడా ఎట్లా మేనేజ్ చేయాలి అనేది ఈ కోర్స్లో నేర్పుతారు, ఆఫీస్ మేనేజ్మెంట్లో. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్. సో లైబ్రరీకి కూడా అసిస్టెంట్స్ ఉంటారు, సో బుక్స్ గురించి, సో ఆ కోర్స్. నెక్స్ట్ టైలరింగ్. సో స్టిచ్చింగ్, క్లోత్స్ టైలరింగ్, అట్లా మోడల్స్ అవన్నీ. నెక్స్ట్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, నర్సింగ్. సో ఇక్కడ ఏంటి అంటే హాస్పిటల్ అండ్ ఒక పేషెంట్కి హెల్త్ కేర్ ఎట్లా తీసుకోవాలి అదంతా కూడా ఇందులో ఉంటుంది నర్సింగ్లో. నెక్స్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్లో మనం ఎట్లా కమ్యూనికేట్ చేసుకోవాలి అనే స్కిల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉంటాయి. నెక్స్ట్ కాస్మెటిక్స్ అండ్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ డిజైనింగ్. సో ఇదేంటి అంటే మన కాస్మెటిక్స్ లైక్ లిప్స్టిక్, మస్కారా, ఐ షాడోస్, సో ఇవన్నీ కూడా కాస్మెటిక్స్లోకి వస్తాయి. అండ్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ని డిజైన్ చేసుకునే కోర్స్ ఇదంతా. నెక్స్ట్ క్యాటరింగ్ మేనేజ్మెంట్. క్యాటరింగ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, సో మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు వచ్చి క్యాటరింగ్ చేస్తారు. సో ఈ మేనేజ్మెంట్ని మనం ఎట్లా డీల్ చేయాలి అనేది ఈ కోర్స్లో ఉంటుంది. నెక్స్ట్ జాన్ స్వస్తియా అంటే గో హెల్త్ అంటే మనం హెల్తీగా ఎట్లా ఉండాలి, సో వాటి ప్రికాషన్స్ అన్నీ కూడా మనకి ఈ కోర్సులో మనకు నేర్పిస్తారు. సో దట్స్ ఆల్. సో ప్లీజ్ శ్రీ విద్యా స్టడీ సర్కిల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ జస్ట్ లీవ్ ఎ కామెంట్ బిలో మీకు ఈ శ్రీ విద్యా స్టడీ సర్కిల్లో ఎట్లా అనిపించిందో. సో థ్యాంక్ యూ.